తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నేను చేసే ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే నా ముందు కూర్చున్న వ్యక్తి అలాంటి వారు. మరి సరే, విషయానికి వస్తే తెలుగువారి సంవత్సరాది ఉగాది కదా. మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? ముందుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం మనందరికీ గుర్తుకొస్తుంది. వచ్చే సంవత్సరం అంతా కలిసి వస్తుందా, కలిసి రాదా, పోయిన సంవత్సరాల తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలని కొత్త సంవత్సరంలోకి తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. స్పెషల్గా నా ఎదుట కూర్చున్న వ్యక్తి నోట్లో నుంచి పంచాంగ శ్రవణం ఏ విధంగా వస్తుంది, ఏ రాశుల వారికి బాగుంది, బాలేదు అని చెప్తారు అని కొంచెం ఘాటుగా, కొంచెం తీపిగా, కొంచెం వగరుగా, కొంచెం పులుపుగా, కొంచెం చేదుగా ఉంటాయి వారి మాటలు. కానీ ఈ షడ్రుచులన్నీ వారి ద్వారా మనం అంతా ఎక్స్పెక్ట్ చేస్తాము. వారు ఏం మాట్లాడతారా, ఎప్పుడు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూనే ఉంటాం. ఇంతకీ ఎవరో తెలుసా? మన వేణుస్వామి గారు. నమస్తే అండి, ఉగాది శుభాకాంక్షలు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి? సో వృశ్చిక రాశి వారికి 100కు 100% అనుకూలంగా ఉంది. కారణం, ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. సో కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ రంగం వారికి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ప్రేమలో సక్సెస్ ఉంటుంది. వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి అనుకోని పదవులు వరిస్తాయి. స్త్రీలకు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ, మీడియా, రాజకీయ రంగంలో ఉండే స్త్రీలకు విశేషించి అవకాశాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. విదేశాల్లో ప్రోగ్రాం నిర్వహిస్తారు, అవార్డులు, రివార్డు పొందుతారు. సో రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి పెరుగుతుంది. సో ఏ రంగం వారు తీసుకున్నా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఏ సమస్యలు లేవు కాబట్టి రెమెడీస్ కూడా అవసరం లేదు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుమన్ టీవీ ప్రేక్షకులకు మాట చెప్పాల్సి వస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేటువంటిది ఏంటంటే, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వేయకండి, జనాల్ని డబ్బుల విషయంలో నమ్మకండి, తల్లి తండ్రిని కూడా నమ్మకండి. డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి. వీలైతే ప్రభుత్వ బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోండి. సో ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.